హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజుటి వీడియో ఏంటంటే, ఈ యెల్లో బ్లౌజ్ మీ వర్క్ మీకు గుర్తుందా? ఒక షార్ట్ వీడియోలో పెట్టాను, కానీ ఆ బ్లౌజ్ ఇది కాదు. ఎందుకంటే ఆ బ్లౌజ్ చూసి సేమ్ కాంబినేషన్ వాళ్ళు యెల్లో బ్లౌజ్ తీసుకొచ్చుకున్నారు. కాకపోతే వాళ్ళ శారీ మంగళగిరి పట్టు అండి. వీళ్ళకి ఆ శారీ దొరకలేదు, సో వీళ్ళు ప్లెయిన్ శారీ తెచ్చుకున్నారు. ప్లెయిన్ శారీ వచ్చి ఫ్లవర్ కలర్ అనమాట. మరి వీడియోలో ఈ కలర్ ఏమైనా వస్తుందో తెలియదు, అందుకే చెప్తున్నా. ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ కలరు ప్లెయిన్ శారీ తెచ్చుకున్నారు. సేమ్ వేయించుకున్నారు, వాళ్ళు నచ్చిందని మళ్ళీ తెచ్చుకున్నారు. మీకు కూడా నచ్చిందో ఆ కాంబినేషన్, మీరు వర్క్ కూడా సేమ్ వేయించుకున్నారు. ఇప్పుడు ఈ కట్ వర్క్ చూసారా? ఈ కట్ వర్క్కి ఇది థర్డ్ టైం కొట్టిస్తున్నానండి. ఈ కట్ వర్క్కి థ్రెడ్ ఇవ్వడం చాలా టఫ్ అండి. ఈ రౌండ్ నెక్కి రౌండ్ నార్మల్ హ్యాండ్కి బార్డర్కి ఇవ్వడం ఈజీయే, కానీ ఇలాంటి స్టెప్లు వర్క్లకి ఇవ్వడం కష్టం. ఎందుకంటే ఆ షేప్ ప్రకారం తిప్పుతూ ఉండాలి. సూది వచ్చి ఎప్పుడు ఫాస్ట్గా వచ్చి చేతి దగ్గరికి వస్తుందో తెలీదు. ఎక్కడ స్పీడ్ కుట్టిద్ది, ఎక్కడ స్లో కుట్టిద్ది అనేది అబ్జర్వ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కుట్టించాల్సి ఉంటుంది. అలా కుట్టించిన అక్కడ మళ్ళీ వైట్ థ్రెడ్ ఏమైనా కనిపిస్తుందని చూసుకుని అలాగా 2-3 టైమ్స్ కుట్టించాల్సి వస్తుంది. మేము మిషన్కి హార్డ్ వర్కే పెడతాం, మందం పెట్టేసి అలాగే మేము హార్డ్ వర్క్ చేస్తాము. ఓకేనా? ఆ డిజైన్ అయితే ఇప్పటికి నేను ఎన్నేసాను అనేది మీకు మళ్ళీ చెప్తాను. థ్రెడ్ ఇప్పుడు చూసారా, రౌండెడ్ ఎక్కిస్తున్నా. ఇక్కడ పాట్ నెక్ ఉంది. ఇది ఊరికి అలా స్ట్రైట్గా పట్టించినా వెళ్ళిపోతుంది, కాబట్టి థ్రెడ్ అలా ఈజీగానే ఉంటుందండి. హ్యాండ్కి వేయడం చాలా అంటే చాలా టఫ్. కానీ వీటన్నిటికీ నేను థ్రెడ్ ఎందుకు ఇచ్చానంటే, ఈ డిజైన్ అనేదానికి మొత్తం ఇచ్చాను. కొన్ని డిజైన్స్కి మొత్తం ఇస్తాను. వాళ్ళు ఎందుకంటే నాది చూసి నచ్చి ఇచ్చారు. ఈ డిజైన్ ఇప్పటికి ఇది 4 అండి వేసాను. ఎందుకంటే నాది దాంట్లో ఈ సేమ్ వర్క్ నేను వేసి పెట్టుకున్నాను. ఇది రెండేటెడ్లో డిజైన్ అండి, సింగిల్లో కాదనమాట. చూసారుగా, ఫైనల్గా అంతా థ్రెడ్ వర్క్ అయితే అయిపోయింది. అది నాది ఎలా ఉందో ప్రాపర్గా వాళ్ళ కస్టమర్ అలాగే చూసి, వాళ్ళ కస్టమర్ నాది ఎలా చూశారు, అంతా థ్రెడ్డింగ్ ఇచ్చుకొని మందంగా వర్క్ అది నీట్గా బాగా కనిపించింది. వాళ్ళకి సేమ్ అంతే కనిపించాలి కదా, వాళ్ళు చూసారని నాది అలాగిచ్చి చూడలేదని ఒకలా చేయకూడదు. ఎక్కడ కూడా కస్టమర్ నుంచి మనం మాట పడకూడదు అనమాట. ఇక్కడ చూసారా, గ్రీన్ అండ్ వైలెట్ కలర్ అండి, చాలా బాగుంది కదా, చాలా బాగా అనిపించింది. మీకు అనిపించింది ఏదంటే, ఎందుకంటే బాగున్నాయే వీడియో తీస్తామండి, అదొక్కటి మీరు గుర్తించాలి. నార్మల్గా ఉన్న కలర్స్, లైట్ కలర్స్ ఎవరు పెట్టరు కదా. ఇక్కడ బార్డర్లో పింక్ కూడా వచ్చింది, అందుకే వైలెట్ ఫ్లవర్లో వచ్చి నేను పింక్ ఇచ్చాను. ఫైనల్గా ఇలా వచ్చింది హ్యాండ్. ఇది స్టిచ్చింగ్ వాళ్ళే చేయించుకుంటారండి. ఇది గొల్లపూడి నుంచి వచ్చింది ఆర్డర్. గొల్లపూడిలో వాళ్ళు ఏదో అపార్ట్మెంట్లో ఉంటారు, అక్కడే వాళ్ళ టైలర్ కూడా ఉన్నారంట. కాకపోతే వర్క్ అనేది ఎప్పుడు మంది నచ్చుతుంది వాళ్ళకి, ఫినిషింగ్ కానీ థ్రెడ్డింగ్ కానీ స్టోన్ వర్క్ కానీ అంతా మంది నచ్చుతుంది. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. వీళ్ళు ఇక్కడ ఒక్కరి ద్వారా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ద్వారా 4 వస్తున్నారు. ఫైనల్గా ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. ఈ డిజైన్కి చాలా సింపుల్గానే స్టోన్ వర్క్ ఇచ్చాను, ఎందుకంటే వర్కే కొంచెం డీసెంట్గా క్లాస్గా ఉంది, దాన్ని స్టోన్తో హైలైట్ చేయక్కర్లేదు. కాంబినేషన్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉంది, బాగుందా? కస్టమర్ అయితే హ్యాపీ, ఎందుకంటే మన డిజైన్ చూసి వాళ్ళు నచ్చేయించుకున్నారు. అందులో వాళ్ళు ఇంకా చూసుకోవడానికి కూడా ఏమీ లేదు. అండ్ అలాగే వీళ్ళు ఆది బ్లౌజ్ నాకు ఇచ్చారు మళ్ళీ. ఆది బ్లౌజ్ వచ్చేసి ఇది నేను 1 ఇయర్ బ్యాక్ వేసాను. చూడండి, ఎక్కడన్నా థ్రెడ్ చేంజింగ్ కానీ ఒక స్టోన్ పోవడం కానీ కస్టమర్ మెయింటైన్ చేశారని వద్దు మీరు. ఎందుకంటే కస్టమర్ నీట్గా ఐరన్ అయితే చేయించుకుంటారు, స్టోన్ అదనేది ఈజీగా పోతుంది. ఎందుకంటే చుక్క అంటకుండా ఏదో పెట్టామన్నట్టు పెడితే స్టోన్ ఖచ్చితంగా పోతాయండి. నేను మంచి గమ్ము క్వాలిటీ వాడతాను, ప్లస్ స్టోన్ కూడా తక్కువ పెట్టను, మంచిగా పెడతాను. సో నా డైలీ వేర్ బ్లౌజెస్ కూడా నేను స్టోన్ పెట్టుకుంటాను, ఎక్కడ కూడా అలా ఉండదు, ఎప్పుడో ఒకటి పోతుంటుంది. అది ఆర్డర్ ఎలా వచ్చిందని అందరూ నా బ్లౌజ్ చూసి వస్తున్నారని చెప్పాను కదా, ఇదనమాట. ఇది ఒక నేను నార్మల్ శారీకి వేసుకున్నానండి, డైలీ వేర్ శారీ. ఇది కుదిరితే నేను ఈ శారీ కట్టుకున్నప్పుడు ఇది నేను 4 శారీస్కి కట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే లైట్ కలర్ సిమెంట్ ఆర్ పింక్కి, పింక్ ఆర్ సిమెంట్ కలర్, అలాగా 3 కలర్స్కి మ్యాచ్ అయ్యేలాగా నేను ఈ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నాను. నాది చూసారా, ఈ హ్యాండ్ నచ్చే వేయించుకున్నారండి. హ్యాండ్ కింద చాలా స్టిఫ్గా నీట్గా కుదిరింది, ఎక్కడ కూడా మిషన్ ఎక్కదు థ్రెడ్ పైన, అంత బాగా వచ్చింది ఫినిషింగ్. అందుకని చెప్పేసి నాది నచ్చేయించుకున్నారు. బ్యాక్ కావాలంటే వేరేది మారుస్తాను, పైన లైన్స్ మారుస్తాను, కింద అనేది వాళ్ళకి ఇది నచ్చింది బాగా. ఇప్పటికి ఆల్రెడీ 4 వేసాను, ఇంకొక 2 ఉన్నాయి వేయాల్సినవి. ఇది చూసే నాకు ఇస్తున్నారు. ఇది నేను ఇంకా హెమ్మింగ్ కూడా చేయలేదు. ఇంకా
ఆ 2 కూడా ఎయ్యాలి. ఓకే. కుదిరితే మీకు అయి కూడా వీడియో షేర్ చేస్తాను. ఇంతకుముందు ఆ 2 కూడా అర్జెంట్‌గా ఇచ్చి పంపించున్నాను. ఎంగేజ్‌మెంటోళ్ళు ఒకరు, మామూలుగా పెళ్ళికెళ్ళే వాళ్ళది ఒకరిది, ఒకరు ఈ నవరాత్రులు అనుకుంటా అప్పుడు ఒకటి తీసుకెళ్ళిపోయారు. ఫైనల్‌గా నా డిజైన్ ఇది. కస్టమర్ వచ్చే టైం అయిపోయింది. సర్దేస్తున్నాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.